ఈరోజు నేను పొద్దున తెలంగాణలో టిఫిను, మహారాష్ట్రలో లంచ్, మధ్యప్రదేశ్లో డిన్నర్ చేయబోతున్నా. అది ఎట్లాగో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న 680 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను. నైట్ పడుకున్నాను, ఫుల్ టైర్డ్ అయిపోయి. అసలు ఎడిటింగ్ చేసే టైం లేదు, అప్లోడ్ చేసేంత టైం కూడా లేదు. కొంచెం లేట్ వస్తుంది కానీ బాగుంటుంది కంటెంట్. నాగ్పూర్ దాటిన తర్వాత జబల్పూర్ వరకు ఘాట్ రోడ్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఒక 150+ కిలోమీటర్స్ మొత్తం ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసాం నైట్ టైంలో. చాలా రిస్క్ ఏరియా, చాలా కర్వ్స్ ఉంటాయి, రిస్క్ కర్వ్స్. చాలా బాగుంటుంది. మధ్యలో డ్రోన్ షాట్స్ కూడా పెట్టాను. హైవే నాగ్పూర్ టు జబల్పూర్ ఘాట్ రోడ్ హైవే, అది కూడా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. నిజామాబాద్ టు జబల్పూర్ వీడియో. ఓకే, మేము స్టార్ట్ అవుతున్నాము. రెడీ అవుతున్నాం హెల్మెట్ పెట్టుకొని, యుద్ధానికి సిద్ధమైనట్టు. నేను కూడా డ్రైవింగ్ సిద్ధం కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నిజామాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు బైక్ పైన వెళ్తున్నాము. కుంభమేళకు 26 వరకు ఉంది కదా కుంభమేళ, అంటే మహాశివరాత్రి వరకు లాస్ట్ ఉంది. బైక్ పైన వెళ్తున్నాము. బైక్ అయితే మొత్తం రెడీ చేయించి, సర్వీసింగ్ చేయించి, మొత్తం రేడియం అది చేయించిన. ఒకసారి బైక్ చూడండి. ఆల్రెడీ నిజామాబాద్ నుంచి వచ్చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ నిర్మల్లో ఉన్నాము. నిర్మల్ ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి సాగినాము. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. మీకు ముందు హెల్మెట్తో చూపిస్తాను. బైక్ మొత్తం ఇక్కడ రేడియం చేసినాము. మీకు ప్రయాగ్రాజ్ వెళ్ళే వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, చూడండి. ఈ నిర్మల్ ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగినాము. టిఫిన్ అయితే చాలా బాగుంది, సిరి ఇడ్లీ సెంటర్ అట. సో నిర్మల్ 2 మెంబర్స్ వెళ్తున్నాము. వెనక మా ఉన్నారు ఫ్రెండ్. ఇద్దాము. అక్కడికి పోయిన తర్వాత ఇంకా చూపిస్తాను. డ్రోన్ వ్యూస్ ఉంటాయి వెళ్ళేటప్పుడు, ఘాట్లో చూపిస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నిర్మల్ నుంచి మనము ఆదిలాబాద్ వెళ్తున్నాము. ఆదిలాబాద్ నుంచి NH44 మనం డైరెక్ట్ నాగపూర్ నుంచి జబల్పూర్ వెళ్తాం. మొత్తము అడవి, ఘాట్ సెక్షన్. చాలా అంటే చాలా చలి పెడుతుంది ఘోరంగా. నేను స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, ఎందుకంటే లగేజ్ హెవీ అయిపోయింది ఇప్పటికే. టైం అయితే 7:30 అవుతుంది. ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే 900 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఫ్యూల్ మామూలుగా మహారాష్ట్ర పోతే కొంచెము ఫ్యూల్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి మహారాష్ట్ర వేయించుకుందామని ఆలోచిస్తున్నాము. లొకేషన్ అయితే అద్దరిపోయింది చూడండి, మొత్తం ఘాట్ రోడ్లో. ఆదిలాబాద్ అంటే అడవులు తెలిసిందే కదా. ఆదిలాబాద్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేనైతే బైక్ వెళ్ళి ఒక 2 డేస్ ముందే బైక్ మొత్తం రెడీ చేశాను. బైక్ మొత్తం సర్వీస్ చేయించి, వాషింగ్ చేయించి, మన ఛానల్ పేరు రేడియం కూడా వేయించాను. చలి కొంచెం తగ్గింది. స్టార్టింగ్లో ఎక్కువ ఉండే చలి కానీ కొంచెం తగ్గింది. మనం ఓవర్టేక్ చేసేంత సీన్ కూడా లేదు, ఎందుకంటే మొత్తం టర్నింగ్సే ఉన్నాయి ఇక్కడ ఘాట్ రోడ్లో. నాకైతే మొత్తం తిరుపతి రోడ్ ఎక్కిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ రోడ్ని చూస్తే. బస్సులో ఎన్ని కోతులు చూడండి, వా. ఏమంటలేవు, కొన్ని వెంబడిస్తున్నాయి. అంటే మా బ్యాగులు కనిపిస్తున్నాయి కదా, బ్యాగులు ఏమన్నా ఉంది అలాగేసుకుందామని చూస్తున్నాయి కోతులు. కొమరంభీం పుట్టిన గడ్డ ఆదిలాబాద్. గౌండ్ ప్రజలు ఎక్కువ ఉంటారు, గిరిజనులు. చాలా బాగుంటుంది ప్లేస్. నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే ఆదిలాబాదే. కొండలు గుట్టలు ఎక్కడ చూసిన ప్రకృతి పచ్చగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే అసలు రోడ్ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత సూపర్ అనిపిస్తున్న లొకేషన్ అయితే. అంత ఘోరంగా చదివిపెడుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా కొండలు గుట్టలు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనము దక్షిణ భారతదేశంలో మనం ప్రజెంట్ అయితే, ఇంకా యూపీ ఉత్తర భారతదేశం పోతే మన పరిస్థితి ఏందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. మనకు ఈ ట్రిప్పులో ప్రయాగరాజు, అయోధ్య, వారణాసి, ఇంకా మిగతా రన్నింగ్ వచ్చేటప్పుడు అన్నీ చూపిస్తాను వీలైనంత వరకు. ప్రజెంట్ ఉంది బోరేగావ్ అట. బోరేగావ్ ఎంత స్పీడ్ పోతాం అంత ఘోరంగా ప్రమాదాలు అనేవి జరుగుతాయి. మనము ఈ లైన్ నుంచి ఈ లైన్ చేంజ్ అయినప్పుడు ఇండికేటర్ కంపల్సరీ వేయాలి, లేకపోతే వెనకొచ్చేటి వెహికల్స్ అన్నీ మనం వేసేసి వెళ్ళిపోతాయి. ట్రాఫిక్ అయితే లేదు హైవే పైన, నేషనల్ హైవే కదా ఇది, NH44. మన ఇండియాలోనే అతి పొడవైన హైవే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది అనమాట. ఆదిలాబాద్ కొంచెం దూరంలో పెట్రోల్ అయిపోయింది బైక్ది. ట్రై చేస్తున్నాడు. పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చినాము. పెట్రోల్ తీసుకొచ్చి ఒక హాఫ్ లీటర్ వేసిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని. లొకేషన్ చూడండి అద్దరిపోయింది అసలు. గ్లౌజెస్ వేసుకున్నా.
మేము ఇంత లాంగ్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇదివరకు హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ వస్తుంది మహా అయితే. ఇది 1000+ కిలోమీటర్స్. ఇంకోటి ఏంటంటే 125cc బైక్ పైన షైన్ సిబి షైన్. చూడండి ఎన్నిగా ఉన్నాయి గొర్రెలు, చాలా అంటే చాలానే ఉన్నాయి గొర్రెలు. వీళ్ళందరూ పోయేటోళ్ళందరూ కుంభమేళ అనుకుంటా. మొత్తం చూడండి కార్లు, అక్కడ వ్యాన్లు, చాలా మంది కుంభమేళకి వెళ్తున్నారు. ఇంకా ఒక 5-6 డేసే ఉంది కదా. జబల్పూర్ 455 కిలోమీటర్స్ ఉంది జబల్పూర్. మీరు జబల్పూర్ రీచ్ అవుతామో లేదో నాకైతే తెలియదు. డే 1 కదా, ఫస్ట్ డే. ఎన్ని కిలోమీటర్ రైడ్ చేసి మనము స్టాప్ తీసుకుంటామో వీడియో లాస్ట్లో తెలుస్తుంది. హాయ్ బ్రో. ఎటు కుంభమేళకి వెళ్తుండ్రా? ఎక్కడి నుంచి? బైన్సా నుంచా? ఈరోజు స్టార్ట్ అయినరా? వాళ్ళు కూడా బైన్సా నుంచి కుంభమేళ వెళ్తున్నారట ఇద్దరు. ఇంతకుముందు వైడ్ యాంగిల్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ సూపర్ వ్యూ. ఇది వ్యూ కొంచెము ఎక్కువ కవర్ చేస్తుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట ఇది మనం రీచ్ అయితే. ఎందుకంటే నెక్స్ట్ మహా కుంభమేళ వచ్చేసరికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఉండము, మేబీ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఇప్పటివరకు కుదరలేదు. మనం అనుకుంటే కాదు, దేవుడు కూడా అనుకోవాలంటారు కదా మన దగ్గర, దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్తే అట్లా అనమాట. ఏదైనా సరే చాలా బాగుంటుంది. వారణాసి అయితే అద్దరిపోతుంది. ఇక వారణాసి చాలా అంటే చాలా బాగా చూపిస్తాను. వారణాసి సూపర్ అనిపిస్తారు. మీరు ఫ్యాన్ అయిపోతారు వారణాసికి. మాకు జారే ఫుల్ ట్యాంకర్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించినాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఒక 20 minutes అట్లా రెస్ట్ తీసుకొని. ఇది మన బైక్. ఇది ఒక బ్యాగ్ ఉంది, ఇంకా వీడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఛానల్ పేరు వేయించాను ఇక్కడ. చెక్ करो आराम से. साइलेंसर बहुत गर्म है, बहुत गर्म है साइलेंसर. कितना है? 50 है. कितना है? వచ్చేసింది. ఇంగన్ ఘాట్కి దగ్గరలో ఉన్నాం మనము. ఇంగన్ ఘాట్ ఓన్లీ 19 కిలోమీటర్స్. దరోడా టోల్ ప్లాజా ఇది. దీని ప్లేస్ పేరు వచ్చేసి ఇంగన్ ఘాట్. ఇక్కడ నుంచి నాగపూర్ 75 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. సిటీ చాలా పెద్దగా ఉంది ఇంగన్ ఘాట్. కొద్దిసేపు ఆగి వాటర్ తాగి కొంచెం స్నాక్స్ అవి తిని మళ్ళీ స్టార్ట్ అయినాం. నాగపూర్ 33 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. నాగపూర్లో ఆగి లంచ్ చేస్తాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 200 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాం. నాగపూర్ దాటిన తర్వాత కూడా ఒక 500 to 600 కిలోమీటర్స్ ఉంటుంది మనం పోయే ప్రయాగ్రాజ్ డిస్టెన్స్. అసలు హైవే అయితే ఘోరంగా ఉంది. రష్ వెహికల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కార్స్ అయితే మామూలు స్పీడ్ వెళ్తలేవు. చాలా జాగ్రత్తగా నడపాలి. కొంచెం తేడా వచ్చినా ఇక కథ వేరు ఉంటుంది అన్నమాట. కానీ అరన్ కొడుతున్నారు చూడండి, అట్లుంటుంది హైవేతో. కొడుతూనే ఉన్నాడు అరన్న. ఎందుకు కొడుతున్నారు బాబు అరన్న? 5 days కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా మేబీ. నాగపూర్ 30 కిలోమీటర్స్ ఉంది. జబల్పూర్ 304 కిలోమీటర్స్. జబల్పూర్ని తాకాలని చూస్తున్నాము ఈ రోజుకి. అంటే జబల్పూర్లో స్టే చేయాలని చూస్తున్నాము. చాలా కార్స్ యాక్సిడెంట్ అయినాయి ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్లో కానీ చూసుకుంటే. ఎందుకంటే వెహికల్స్ చాలా స్పీడ్తో పోతున్నాయి, కంట్రోల్ చేయడం కష్టం అన్నమాట. యాక్సిడెంట్ అయింది. 1:30 అవుతుంది. దగ్గర దగ్గర సగం దూరం అయితే వచ్చేసినాము ఈరోజు. ఇంకో 630 కిలోమీటర్స్ ఉంది ప్రయాగరాజ్ వెళ్ళడానికి.
జబల్పూర్ ఏమో 230 కిలోమీటర్స్ ఏమో ఉంది సంథింగ్, 330 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ డాబా దగ్గర లంచ్ చేద్దామని ఆగినాము. మార్నింగ్ 5కి లేచి నుండి ప్రయాగరాజ్ స్టార్ట్ అయినాము. మధ్యలో నిర్మల టిఫిన్ చేసాము. నిర్మల్ నుంచి డైరెక్ట్ ఇక్కడనే ఆగినాము. నాగపూర్ దాటిన తర్వాత ఇక్కడ ఆగినాము డాబాలో. పన్నీర్ మసాలా ట్రైన్ అని చెప్పినా ఓలు నేను చెప్పాలి దేనికని కూడా మో ట్రైన్ అని చెప్పినట్టు ఇంటికాడ. పన్నీర్ మసాలా తందూరి రోటీ ఆర్డర్ చేసినాము. తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము. నాకు తెలిసి రేపు మార్నింగ్ వరకు ప్రయాగరాజ్ రీచ్ అయిపోతాము. నైటే రీచ్ అవుతామట. బండి ఉంటుందంట. వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బండి మీద రాలి, గుర్తుపెట్టుకో. మార్నింగ్ 4 వరకు రీచ్ అవుతామని చెప్తున్నా వాడు. అవుతాము కదా చూడాలి. ఇక 125cc బైక్ మీద 1000 కిలోమీటర్ల పైన రైడ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మేమైతే. తందూరి రోటీ, మధ్యాహ్నం లంచ్. తినడం అయిపోయింది లంచ్. టేస్ట్ విషయానికి వస్తే మీరు అడగకపోవడం నేను చెప్పకపోవడం మంచిది. కొంచెం ఇక్కడ మహారాష్ట్ర వస్తే కొంచెం టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అంటే అంత మనకు సెట్ కాదు ఫుడ్. సో మళ్ళీ బ్యాక్ టు జర్నీ. పరిశుద్ధమే అదే ఆకాశమే ఇది నాగపూర్ దాటిన తర్వాత కన్నాన్ రివర్ అట. కొంచెం వాటర్ ఉన్నాయి. మన బైక్ ఫ్రీ టోల్, నో టోల్ అన్నమాట. మా దారి రహదారి అన్నట్టు రహదారులకి వెళ్ళిపోతున్నాం మనం అంటారుగా. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెం సేపు బైక్ డ్రైవ్ చేసాము. నిద్ర వస్తుంది. బైక్ డ్రైవ్ చేసినప్పుడే నిద్ర వస్తుంది. కూర్చుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. కూర్చుంటే ఇక్కడ పడుకుందామని ఒక ప్లేస్ చూసినాము. ఇప్పుడు పరుచుకోవడానికి ఏం లేదు. న్యూస్ పేపర్ ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి జర్నీ. తిన్న తర్వాత నిద్ర వస్తుంది డ్రైవ్ చేస్తే అని పడుకుందామని రోడ్డు పక్కన ఆపినాము. కింద పరుచుకోవడానికి ఏం లేదు. స్టార్ట్ చేసినాము. ఇప్పుడు డైరెక్ట్ జబల్పూర్లోనే ఆగుతాము. జబల్పూర్లో ఏదైనా హాస్టల్ కానీ ఏదైనా రూమ్ కానీ చూసుకొని ఆరామ్సే పడుకోవాలి. ఫస్ట్ పడుకున్న తర్వాత ఏదైనా రెస్ట్ కావాలి కదా కళ్ళకి. ఇక్కడ విలేజ్ పేరు కుమారి. లెఫ్ట్ సైడ్ పోతే కుమారి అనే ఊరు వస్తుంది. ఊరి పేరు కూడా కుమారి అని పెడతాను. ఇప్పుడే చూస్తాను. పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. ఇదంతా పెంచ్ టైగర్ రిజర్వ్ అట మహారాష్ట్ర. ఓహో 220. హైదరాబాద్ నుంచి వస్తున్నావు? సింగిల్గా వస్తున్నావు? మీ ఛానల్ పేరు వెనకది? మీ ఛానల్ పేరా? యూట్యూబ్ ఛానల్ ఉందా? ఇంకో 7 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్తే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం మనము. ఈరోజు 3 స్టేట్లు దాటినాం మనము. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, 3 స్టేట్లు. సఫారీ కూడా పోవచ్చు. పెంచ్ నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా. ఇది మహారాష్ట్ర నాగపూర్ దాటిన తర్వాత ఉంటుంది. ఈరోజు నేను పొద్దున తెలంగాణలో టిఫిను, మహారాష్ట్రలో లంచ్, మధ్యప్రదేశ్లో డిన్నర్ చేయబోతున్నా. అది ఎట్లాగో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారణాసి ఇక్కడ నుంచి 647 కిలోమీటర్లు ఉంది. శ్రీనగర్ 1832, అంటే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ 1832 కిలోమీటర్లు ఉంది. 647 అంటే ఇంకా చాలా టైం పడుతుంది. నేను యాక్చువల్లీ వారణాసి వెళ్ళాను డైరెక్ట్. ఫస్ట్ ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అయోధ్య, వారణాసి కవర్ చేస్తాను. ఇది చూడండి, హైవేకు ఇరువైపులా ఈ ఫెన్సింగ్ లాగా వేసింది చూడండి. అంటే వైల్డ్ ఎనిమల్స్, కోతులు కానీ ఏమైనా డైరెక్ట్ రాకుండా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 సైడ్లు ఫెన్సింగ్ వేసిండు. యాక్చువల్లీ ఫారిన్లలో చూస్తాం ఇట్లాంటివి, కానీ మన ఇండియాలో నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇట్లా. నాకు ఫస్ట్ టైం అనుకుంటా. ఐ థింక్ బాగా అనిపించింది. ఎనిమల్స్ సేఫ్. ఇక బిస్కెట్లు తినకుండా జర్నీ చేస్తున్నాం మధ్యప్రదేశ్లోకి.
చూడండి చూడు, వెల్కమ్ టు మధ్యప్రదేశ్ బార్డర్ అట ఇది. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు చూడండి, ఆర్టీఓ చెక్ పోస్టు. అంటే మనం అఫీషియల్గా మధ్యప్రదేశ్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయినాము. 3 స్టేట్లు ట్రావెల్ చేసినట్టు మనము, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. అంటే 3 స్టేట్స్. ఎంత డేంజర్ ఉందో, అంత టర్నింగ్ ఉంది ఇక్కడ. ఇక ఇక్కడ దిక్కన ఎస్ షేప్లో ఉంది టర్నింగ్. ఆగు ఇది చూడండి ఎంత వెయిట్ ఉందో. ఏనుగు ఎలుక బిల్ల గుంజినట్టుంది అది. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ ఉంది కదా, ఈ ఘాట్ రోడ్ మొత్తం మేము పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఒక డ్రోన్ ఎగిరేసినాం షాట్ అదిరిపోతుంది. అది చూడండి ఎలా ఉంది, కింద కామెంట్ చేయండి. పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది. నాగపూర్ నుంచి జబల్పూర్ వెళ్ళే రూట్లో ఉంటుంది. అరే నాకు పెట్రోల్ ఇస్తే అయిపోతున్నాయి కదా, ఇచ్చేద్దామా? क्या हुआ पंचर हो गया? पेट्रोल हो गया बोल के मैं पेट्रोल हो गए बोल के हम लोग को पास पेट्रोल है नहीं, पंचर हो गया. ఇష్టం ఘాట్ రోడ్లో పంచర్ అయితే కదా. వారణాసి 610 కిలోమీటర్లు, ప్రయాగ్రాజ్ 503 కిలోమీటర్లు పోవాలి మనం. ఇంకా ఇవన్నీ మీరే చదువుకోండి ఇక ఏంటని చెప్పేసి. TS15 మనోడిదే. యాక్సిడెంట్ అయింది చూడు బండి. ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. ఏలాంటి రోడ్లు నడుపుతున్నాను, మొత్తం రాళ్ళలో రప్పలో నడుపుతున్నాను బైక్. ఆఫ్ రోడింగ్ చేస్తున్నా మొత్తం. ఎక్కడ చూసినా జెండాలు అమ్ముతున్నారు, కాషాయపు జెండాలు మెరిసిపోతున్నాయి. ఎంత దూరం మీరు చెక్ చేస్తుండ్రా లేకపోతే ఏమైంది? చెక్ పోస్ట్ ఉందా? చెప్పండి ఏమైంది? చెక్ చేసినారు. ట్రాఫిక్ చీకటి అయిపోతుంది. సో ఇంకో 100 కిలోమీటర్లు సిటీ రావాలంటే జబల్పూర్. కొడియా అమ్మ గిన్నిగం సామాన్ ఉన్నాయి, పేగులు వెళ్ళినట్టు, కడుపులో పేగులు వెళ్ళినట్టు ఇన్నిగం వెళ్ళినాయి. జబల్పూర్ ఇంకా 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను తెలుసుకున్నాను జబల్పూర్లో స్టే చేస్తామని అనుకుంటున్నాము. వెతికి ఎక్కడన్నా తక్కువ రేట్ల స్టే దొరికితే. చూడండి జబల్పూర్ 64 కిలోమీటర్స్ ఇంకా నేను వెళ్ళాల్సిందే. జబల్పూర్ ట్యాంక్ బండ్ వాటర్ ఉన్నాయి చూడండి, ట్యాంక్ బండ్ జబల్పూర్ది. స్ట్రీట్ లైట్స్ కూడా అంతే ఉన్నాయి, బాగున్నాయి స్ట్రీట్ లైట్స్. జొమాటో బ్రో సైకిల్ మీద కొడుతున్నాడు చూడండి. ఎక్కడ? జబల్పూర్లో మధ్యప్రదేశ్. సేమ్ కామారెడ్డిలో సేమ్ ఇంతే ఉంటుందిరా. కామారెడ్డి ఎగ్జాక్ట్లీ. సిగ్నల్స్ లేవు, ఏం లేవు. ఎవరికి నచ్చినట్టు వాడు పోతాడు. చూడు ఇప్పుడు 300 జబల్పూర్లో హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము. టైం వచ్చేసి 5:20 అట్లా అవుతుంది. ఇక్కడ రూమ్ తాళం ఇచ్చేసి రూమ్ ముందు చూపిస్తాను. మనం ఉండే ఏరియా నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు జబల్పూర్లో. ఇక్కడ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రూమ్ తీసుకున్నాము. చూడండి మన బైక్ ఇక్కడ పార్క్ చేశాను. జబల్పూర్ ఏరియా ఇది. నైట్ రూమ్ దొరకడం వల్ల మనకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే 680 కిలోమీటర్స్ మనం జర్నీ చేసినాం కదా ఫస్ట్ డే. దాని నుంచి కొంచెము నైట్ పడుకోవడం వల్ల రెస్ట్ దొరికింది, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు 350 కిలోమీటర్స్ మళ్ళీ మనము జబల్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు బైక్ పైన డ్రైవ్ చేయాలి. ఎట్లుంటుందో రోడ్డు. నైట్ ఫుడ్ మంచిగా దొరికింది జబల్పూర్లో. ఇక్కడ వస్తే చేయండి విజిట్. ఇక్కడ గురు
సిమ్రాన్ లాడ్జ్ అట మేము ఉన్నది, గురు సిమ్రాన్ లాడ్జ్. ఇదిగా గురు సిమ్రాన్ లాడ్జ్ జబల్పూర్, ఎయిర్ ఇండియా సింబల్ ఇది. సో ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. నా సొంత ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. కుంభమేళకి వెళ్తున్నా కదా, చాలామంది అసలు షాక్ అయ్యారు. 125cc బైక్ మీద 1100+ కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం అనమాట. అయినా కూడా నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసినాము. ప్రయాగరాజ్ చూపిస్తాను, అయోధ్య చూపిస్తాను, వారణాసి చూపిస్తాను. సెకండ్ డే మాత్రం ప్రయాగరాజ్ వెళ్తున్నాము. ఫస్ట్ డే మొత్తము నిజామాబాద్ నుంచి డైరెక్ట్ జబల్పూర్కి వచ్చేసినాము స్టాపు. మీకు దీని హై కార్డ్స్లో కూడా వీడియో ఇస్తాను. ఫస్ట్ వీడియో అది వస్తుంది.